చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అన్న వజ్జిన శ్రీహాన్ వజ్జిన ఎప్పుడు కోల్పోయా నీ వజ్జినిటి అంటే అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ లాగా, అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ లాగా, అప్పుడు వర్జిన్ కాదు ఇప్పుడు అయ్యాడు అనమాట. అంటే అప్పుడు ఎప్పుడు కోల్పోయా అంటున్నాను. నేనా At the age of 12, 13. ఓ అమ్మా అంత సీన్ లేదు నాకు, మరి అంత ఎర్లీజ్ కాదు కానీ 15? 5-6 years ఉంటుంది 5-6 years బ్యాక్. బ్యాక్. ఇప్పుడు నీకు నేను 5-6 years అప్పుడు కాదు, 5-6 years బ్యాక్ అంటున్నా. ఇప్పుడు నీకు ఎంత ఉంటుంది ఏజ్? ఇప్పుడు 30. 30. 29 to 30. 24. ఓకే 24 అప్పుడు. 24, 25. ఇప్పుడు ఏజ్ 30 అంటే ఓ మరీ చెప్తా ఉంటే దానికి 24 అని చెప్తాను. మీరు నమ్మట్లేదు. నార్త్ లేకపోతే సౌత్? నేను సౌత్ నుంచి అన్నా. వర్జినిటీ కోల్పోయింది సౌత్. సౌత్ నుంచేదా? ఓకే. నార్త్ ఎందుకు అన్నారు? మీరు ఎక్కువ అక్కడ ఉంటారు కదా. చచ్చలేదు. ఫస్ట్ మీరు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా? లేదన్నా ఇంకా అవ్వలేదు. సో రిలేషన్ లో ఉన్నారు. సో చెప్పారా ఫస్ట్ నా వర్జినిటీ పోయింది? చెప్పా. ఐఎమ్ నాట్. చెప్పావు. ఓకే. ఈసారి ఇంకోసారి చెప్తే చెప్పు తీసుకుని కొడతానండి. ఓకే. కానీ ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయావు శ్రీహాన్. నువ్వు బయటికి కనిపించట్లేదు కానీ నీ పేరు బాగా ఫేమస్ అయిపోయింది. థ్యాంక్స్ అన్న. అంత హెచ్కేనా? ఏముందిలే ఇంకా అంత హెచ్కేనా? అంతే. కానీ ఎవరం కూడా కావాలని తప్పు చేయం. డెఫినెట్ గా ఈ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత ఎవరికైనా బ్రాండ్స్ ప్రమోషన్స్ వస్తాయి అండ్ అన్ని రకాల ప్రమోషన్స్ వస్తుంటాయి కాబట్టి సో మనీ మేకింగ్ డెఫినెట్ గా ఎవరికైనా ఇంపార్టెంట్ అనుకుంటాం కాబట్టి కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. నీ విషయానికి వస్తే తెలిసి చేసావా తెలియక చేసావా? అంత పెద్ద ఎత్తున వైజాగ్ లో హైదరాబాద్ లో సెలబ్రిటీస్ అందరిని పిలిచి పెద్ద హవా చేసి? నేను తెలిసే చేసాం. ఓకే. ఎందుకంటే మేము వెళ్ళినంత వరకు మేము చూసింది అయితే జెన్యూనిటీ మేము చూసాం. ఓకే. ఇప్పుడు వైజాగ్ మీద కూడా ఏవేవో వచ్చినాయి కానీ మీరు ఇప్పుడు ఆన్ స్పాట్ ఇప్పుడు వెళ్ళి చూసినా సరే డాక్టర్ ఉంటారు అక్కడ, డెర్మటాలజిస్ట్. ఓకే. వాళ్ళకి శాలరీస్ పే చేసి డాక్టర్స్ ఉండగా లేరు అన్న ప్రచారం ఏమో మరి నాకు నచ్చలా. అది ఇదేంటంటారు, ఎదిగే చెట్టుకి ఎక్కువ రాళ్ళు అంటారు కదా, అలాగా. అంటే ఒక కాజ్ కోసం ఎవరైనా ఫైట్ చేయడం 100% కరెక్ట్ అన్న. ఎవరైనా సరే ఇప్పుడు ఫేక్ వీటి కోసం కానీ ఆ కాజ్ కోసం ఫైట్ చేయడం కరెక్ట్, కానీ దాన్ని పర్సనల్ గా ఏదో ఒక దాన్ని టార్గెట్ చేసి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. ఓకే. సో నువ్వు కూడా ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేసావంట? 10 కోట్ల 20 కోట్లు 20 కోట్లు చేసావా? ఓకే. ఎక్కడి నుంచి వస్తాయన్న 20 కోట్లు 10 కోట్లు? ఎవరికి నచ్చింది ఆడు చెప్పేస్తున్నాడు అంతే నోట్లో. ఎక్కడి నుంచి వస్తాయి 10 కోట్లు 20 కోట్లు? మరి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకు అంత పెద్ద ఎత్తున హెచ్కే? అసలు నీ సొంతదే అనుకున్నారు అందరు, ఫస్ట్ నీది సిరీదే అనుకున్నారు అంతా. మీరు చెప్పిన తర్వాతే తెలుస్తుంది నాకు. ఇప్పటి వరకు నాకైతే ఎవరు చెప్పలేదా? ఓకే. కొన్ని బాధ అనిపించిందా బయటకు వచ్చినప్పుడు హెచ్కే గురించి? ఇలా అనిపిస్తుంది కదా, ఆబ్వియస్ గా అనిపించింది. అంటే నిజంగా ఉందనుకోండి బాధ అనిపించదు, బట్ అన్నీ కొన్ని జెన్యున్ గా జరుగుతున్నా కూడా ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా కానీ అది ఇది ప్రచారం చేసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఓకే. సో అక్కడ ఏం మీరు బ్రాండ్ అంబాసిడర్ అంతే కదా? అంతే. సో మీ ప్రమేయం అంతా ఏం లేదు? ఉంది. ఓకే. సో బయటకు వచ్చిన వాళ్ళు ప్రమోషన్ కోసం మీరు వచ్చుకుంటారు, కానీ లోపల డాక్టర్స్ అంతా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఉన్నారు అది సర్టిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. నేతగా చెప్తున్నాను, మీరు ఆన్ స్పాట్ ఇప్పుడు పంపించాలంటే పంపించండి వైజాగ్కి. ఏంటంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను? కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను అంటే నేను దగ్గర చూసానన్నా, లేకపోతే మేమెందుకు ఇది చేస్తాం చెప్పండి. ఓకే. సో దానివల్ల కొంచెం బయటికి రావడం మానేసావా? ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు మళ్ళీ మేము ఎందుకు కూర్చోలే? ఇప్పుడు మేము ముందు వచ్చి కూర్చోలే. మొన్న టీజర్ సాంగ్ లాంచ్ బయటికి రాలే, ఓకే. దాని ముందు రీల్స్ చేయడానికి బయటికి రాలే. మాకెందుకు బాధ, నా పని నేను చేసుకుంటూ పోతా ఉంటా. అంతేనా? అంతే. సూపర్ మిత్ర. సో వర్జిన్ బాయ్స్. సో ఇదంతా మాట్లాడుతున్నప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతూనే ఉంటది లేదు కామన్ గా. మీరు హ్యాపీ కదా? నేను ఇంకా ఐఎమ్ నాట్ హ్యాపీ, ఇంకా చాలా ఉంది. మీరు ఎక్కడో ఊరు వెళ్తున్నారు అనుకుంటా, వచ్చిన తర్వాత మాడదు. అదే వచ్చిన తర్వాత అంటే కూర్చుంటే నీకు 2 రోజులు పడుతుంది. పర్లేదు, పార్ట్ 1 పార్ట్ 2 2 తీయొచ్చు. చేద్దాం. బట్ శ్రీహాన్, నువ్వు శ్రీకి భయపడతావా, శ్రీ నీకు భయపడుతుందా? నిజంగా చెప్పు. బయట ఒక టాక్ ఉంటుంది, శ్రీ డామినేట్ చేస్తుంది శ్రీహాన్. భయపడతాడు. నేను బయటకు కనబడి గీత కూడా ఎస్ అంటనే ఉన్నాడు ఇక్కడ నుంచి. అబ్బాయి మీరు ఇప్పుడే పట్టుకున్నారు. నేను ఎప్పుడైతే డామినేట్ చేస్తానో హీరో విలన్ కొట్టుకొని కమెడీని చంపేసినట్టుంది. అంటే నేను బయటకు కనబడిన అంతే, ఎక్స్ప్రెస్ చేయను, డామినేట్ చేస్తా ఉంటా. అంటే
డామినేషన్ అనేది దానికంటే ఈక్వాలిటీ. Hmm. అంటే ఎక్కడ డామినేట్ చేయాలో అక్కడ నేను డామినేట్ చేస్తా, ఎక్కడ నేను తగ్గాలో నేను కరెక్ట్. ఈ మధ్య సినిమా దగ్గర నుంచి కూడా scale పట్టుకొని తిరుగుతున్నారు. So ఈక్వల్ గా కొంచెం ఉంటాం. నో ఐ టెల్ వన్ థింగ్ అబౌట్ సిరి యాజ్ అంటే నాకు తను తెలిసినంత వరకు అంటే షీఈస్ వెరీ ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ రెండు విధానంగా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు నిజంగా డామినేటింగ్ ఉంటే ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు నడిచేసిరాదు. అండ్ ఐ నో హీఈస్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. ఒక మాట పోయింది అంటే హీ కెన్ నాట్ టేక్ ఇట్. సో యాజ్ అ పర్సన్ హ్యావింగ్ అ జర్నీ విత్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్ ఆల్సో నాకు తెలుసు దట్ షీఈస్ ఆల్సో అంతనే అండర్స్టాండింగ్ గా ఉంటుంది కాబట్టి ఇంతవరకు వచ్చింది. అండ్ హీఈస్ ఐఎమ్ టెలింగ్ యూ హీఈస్ ఆల్సో వెరీ నైస్, జెన్యున్ అండ్ డౌన్ టు ఎర్త్. ఓకే. సో అర్థం చేసుకుంటారు ఒకళ్ళొకరిని. అది తను ఏంటంటే ఏదున్నా మొహం మీద చెప్పడం అలవాటు. ఓకే. అది చూసి డామినేషన్ అనుకుంటారు కానీ డామినేషన్ కాదు, అలా ఉండడం చాలా వరకు కరెక్ట్. స్వీట్. నేను ఆలోచిస్తా అంటే ఏదైనా మాట అనే ముందు అమ్మో ఇలా అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి ఆలోచించి ఆగుతా, తను ఆగదు అంతే. అనేస్తది. ఓకే. కానీ ఈ రోజుల్లో అది చాలా రేర్ కదా నాన్న. అవును. నేను అదే కష్టం compliment బేసిక్ గా, చేసుకోవడం అలా ఉండడం కష్టం, అది ఉండాలి. బట్ అదే కదా బ్యూటీ ఆఫ్ రిలేషన్షిప్. అండ్ ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ ఇంకా చాలా ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కదా. అమ్మాయిలు అలా షూటింగ్ ఉండాలి. చేస్తున్నావు తప్పదు. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి, 100 ఉంటాయి. బట్ మీ ఇద్దరికి ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ రాలేదా? డేట్స్ కావచ్చు, తను లేట్ నైట్స్ వస్తుంటుంది, లేకపోతే లేదు, లేట్ లేదు. నైట్స్ వస్తుంటావు, లేదు ఒకవేళ అంటే వేరే వాళ్ళతో క్లోజ్ ఉంటుంది, అంటే ఇవన్నీ కామన్ కదా ఇండస్ట్రీలో. ఎలా మీరు దాన్ని ఇద్దరు అంటే వేరే వాళ్ళు వచ్చి మనకి ఏదో చెప్తుంటారు, థర్డ్ పర్సన్స్ వాళ్ళని లాగి పెట్టి చెప్పి తీసుకుని కొట్టాలి ముందు అంతే. ఉన్నారు కదా ఇండస్ట్రీలో. ఉంటారు అదే obvious మరి. గా ఉంటారు కానీ వాళ్ళని అసలు మేము కేర్ చేయము, పట్టించుకోం అంతే. ఓకే. మేము ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నాము. లైట్ అంటే షూట్స్ నుంచి లేట్ వచ్చినప్పుడు, ఇప్పుడు నేను ఒకవేళ ఎప్పుడైనా లేట్ వచ్చాను అనుకోండి, నాకు ఫుడ్ రెడీ చేసి పెట్టడం కానీ మొత్తం తను చూసుకుంటూ ఉంటుంది. Okay. తను ఎప్పుడైనా లేట్ వచ్చినప్పుడు నేను వండుతా, నేను కుక్ చేసుకుంటా. ఆల్మోస్ట్ అంటే నాకు కుకింగ్ బాగా ఇష్టం. Hmm. మోస్ట్ ఆఫ్ ద టైం నేనే ఎక్కువ ఇంట్లో కుక్ చేస్తా ఉంటా. ఓకే. సో పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ మోస్ట్ ప్రాబబ్లీ అనుకుంటున్నా. అంతేనా? ఓ. ఇంకా దేవుడి దయ. కమింగ్ నెక్స్ట్ ఇయర్ అయితే. సో నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నాం అందరికి. అంతే చెప్తున్నా. చూడాలి హోప్ఫుల్లీ. అంటే ఏం లేదు, కొంచెం లైఫ్ లో గోల్స్ ఉన్నాయి, అవి రీచ్ అయిన తర్వాత హైలో ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుందని. ఎక్కువ పెట్టాలన్న క్లినిక్స్ నీకు చాలా స్టఫ్ నాకు అర్థమైంది. వెనకాల బోర్డులు తీసి వేరే బోర్డు అవసరం లేదు, అది కూడా dominate అయిపోతుంది. వచ్చిన బాయ్స్ తీసారు కదా, అసలు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో కనుక్కోవాలి కదా. బట్ టు బి ఆనెస్ట్ వర్జిన్ బాయ్స్ కూడా దగ్గరికి ఆ స్టోరీస్ కి వస్తున్నాయి. That's ఇప్పుడు true. యూ టూ యూనిక్ పీపుల్. అంటే నేను ఒక డిఫరెంట్ మనిషి, గీత్ ఇస్ అ డిఫరెంట్ పర్సన్ అండ్ శ్రీహాన్ ఇస్ అ డిఫరెంట్ పర్సన్. బట్ మనము ఒక్కరితో జర్నీ చేసుకొని మనం వాళ్ళ యూనిక్నెస్ లో కలిసి వీఆర్ హ్యావింగ్ అ బ్యూటిఫుల్ రిలేషన్. సో అదే కదా మన చెప్పాల్సింది కథలు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.